దాడి చేసిన వారిని వెంటనే నా పేరు ఆంజనేయులు, మున్సిపల్ ఆఫీస్లో సీనియర్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి మన రాయలసీమకి ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాను. నేను సాయంకాలం మా అమ్యూనిటీ సెక్రటరీ అయిన రాజు మరియు శివ శానిటైజ్ సెక్రటరీ కలిసి మన విజయవాడ నిమిషంగా 11వ వార్డు నందు పెద్దకమల్లి ఏరియా ప్రాంతంలో కుళాయిలకు వెరిఫికేషన్కి వెళ్ళారు. ఆ టైంలో ప్రతి ఇంటికి కొత్తగా కలెక్షన్ ఇస్తున్నారని చెప్తే 2 నెలల కింద తీసుకున్నామంటే మాకు తెలియకుండా కలెక్షన్ ఎట్లా వచ్చింది, మీకు ఏమైనా కట్టిన రిసిప్ట్ ఏమైనా ఉంటే తెమ్మని చెప్పి మా రాజు ఆ ఇంటి యజమానిని అడిగారు. ఆ యజమాని తేవడానికి వెళ్ళగా వాళ్ళ అబ్బాయి నవాజ్ అనే అతను వచ్చి నువ్వెవరో ఏం తెలుసుకుని మా ఇంటికి వచ్చామనేసి దౌర్జన్యంగా మా అమ్యూనిటీ సెక్రటరీని నానా దుర్భిషలాడుతూ చెప్పలేనటువంటి బూతులు తిడుతూ భౌతికంగా దాడి చేసి ఇష్టాసారం కొట్టడం జరిగింది. పక్కన ఉండే వ్యక్తి కర్రతో దాడి చేయడానికి వెళ్ళగా మా శానిటైజ్ సెక్రటరీ శివ అతన్ని ఆపడం జరిగింది. లేకునిచో మా తీవ్ర రక్తగాయాలు జరిగేవి. కావున ఇటువంటి ఈ చర్యలు ముందు జరగకుండా మా సెక్రటరీలైనా మేము మున్సిపాలిటీ సిబ్బంది అయినా అంతా ఒక్కటే అని అందరికీ తెలియజేస్తూ మా సిబ్బందిలో ఎవరి మీద దాడి చేసినా కూడా వాళ్ళని ఎవరిని ఉపేక్షించమని వారిపై తగిన చర్య తీసుకునే విధంగా చట్టానికి గౌరవిస్తూ మన పోలీస్ వారిని కోరుతూ ఈ ర్యాలీ శాంతియుత ర్యాలీ చేపట్టడం జరిగింది. నిన్న సాయంకాలం అదేవిధంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా సదరు వ్యక్తిని నవాజ్ని ఇంతవరకు కూడా వాళ్ళు చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈ ర్యాలీతో మళ్ళీ ఇంకొకసారి విజ్ఞప్తి చేసుకోవడానికి వెళ్తున్నాం. ఈ షర్ట్ చినిగింది, బాగా దెబ్బలు తగిలాయి, మెడ మీద వీపుకి చెవులకి అంతా కూడా దెబ్బలు తగిలినాయి. చేస్తామన్నారు ఇంకా దాని మీద ఏం చర్యలు తీసుకోవడానికి కనుక్కోవడానికి వెళ్తున్నాం. వర్గమైనా కానీ ఎవరైనా కానీ వర్గము మాకు సంబంధం లేదు. ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులపైన దాడులను చేయకూడదు. ఇటువంటి దాడులను మేము ఖండిస్తున్నాము. భవిష్యత్తులో ఇటువంటి దాడులను పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను మేము ఆశిస్తున్నాము. ఎందుకు దాడి చేశారంటే మేము కొలాయి కనెక్షన్ పర్మిషన్ ఉందా లేదా అని మేము అడిగాము. సార్ గారు అడిగారు. అంటే ఆయన ఇది ఏమంటే కొలాయి పర్మిషన్ లేకుండా కొలాయి ఇవ్వకూడదు, అందుకు పర్మిషన్ లేకుండా కొలాయి తీసుకుంటారు. పర్మిషన్ దానికోసం చూపించండి అని అనడం వల్ల ఆయన నేనెందుకు చూపించాలి మీకు పర్మిషన్ అని ఆయన దాడి చెప్పాను. నాకు వినపడేది చెప్పు. నేను మా అక్కడ కొలాయి కొత్త కొలాయి ఉండడం వలన అయినప్పుడు వాళ్ళ నాన్నగారు చేస్తున్నారు. ఆ సమయంలో వాళ్ళ సమాజాన్ని వచ్చి మా మీద ఎవరి మీద అక్కడానికి మా భాషలు ఆడుతూ కలిసి వెళ్ళమని
నా బైక్ కాల్తో ఇంకొకలాగా నన్ను వెంటబడి నన్ను మా శివ అనే వ్యక్తి ఇద్దరి మీద దాడి చేయడం జరిగింది. తర్వాత అతని పక్కన ఉన్న ఇంకొక వ్యక్తి కూడా మా చుట్టుపక్కల దాడి చేసి నన్ను అవమానపరిచారు.